హిట్ టీవీ న్యూస్ 360. నేను శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. ముంబైలో ముగిసిన ఇండియా కూటమి సమావేశం. 13 మంది సభ్యులతో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు. కేంద్ర ప్రభుత్వంపై నితీష్ కుమార్ ధ్వజం. పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు విధిస్తున్నారని ధ్వజం. మోడీని గద్దెదించుతాం, వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తాం. కూటమి సమావేశంలో ధీమా వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ. రేపు ఆదిత్య L1 ప్రయోగం కౌంట్డౌన్ ప్రారంభించిన ఇస్రో. తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న శాస్త్రవేత్తలు. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రతిపక్షాల ఇండియా కూటమి 13 మంది సభ్యులతో కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. రానున్న ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఈ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. సెప్టెంబర్ 30 లోపు సీట్ల సర్దుబాటుపై ఈ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. కోఆర్డినేషన్ ప్యానెల్ సభ్యులుగా కేసీ వేణుగోపాల్, శరద్ పవార్, ఎంకే స్టాలిన్, సంజయ్ రౌత్, తేజస్వి యాదవ్, అభిషేక్ బెనర్జీ, రాఘవ్ చద్దా, జావేద్ అలీ ఖాన్, లల్ సింగ్, హేమంత్ సోరెన్, డి రాజా, ఒమర్ అబ్దుల్లా, మహమూదా ముఫ్తీ ఈ కమిటీలో ఉన్నారు. ఇండియా కూటమి సమావేశం అనంతరం పలువురు జాతీయ నాయకులు కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మీడియాపై అనేక ఆంక్షలు విధిస్తోందని బీహార్ సీఎం నితీష్ కుమార్ గుర్తు చేశారు. కేంద్రం నుంచి మోడీ సర్కార్ను సాగనంపిన తర్వాతనే మీడియాకు స్వాతంత్రం వస్తుందని అన్నారు. आप सब लोगों को मालूम है कि आज तीसरी मीटिंग हुई है. इसके पहले 2 मीटिंग हो चुकी है और सबके बारे में आपसे चर्चा की जा चुकी है और बहुत अच्छे ढंग से कल से ही बातचीत हुई और आज मीटिंग हो गई और पहले आपको चीज़ों के बारे में अनाउंस कर दिया गया कि इन सब चीज़ों के बारे में तय हो गया है और अब नियमित रूप से अब जगह जगह जा करके हम लोग अपना प्रचार प्रसार का काम करते रहेंगे. तो ये सब आज तय हो गया, इसलिए इसके बारे में आपको बता दिए और बड़ी खुशी की बात है. और अब आप समझ लीजिए कि जितनी पार्टियां एकजुट होकर के काम कर रही हैं तो आप अच्छी तरह जान लीजिए कि अब इसी का नतीजा होगा कि अभी जो केंद्र में हैं अब वो हारेंगे, अब वो जाएंगे, ये पक्का जान लीजिए. और अभी आपको बताया गया कि कैसे मीडिया पर ही कब्जा कर लिया है. कोई भी दूसरे की बात कम छपता है और ज्यादातर उन्हीं की बात छपते रहती है. कितना काम पहले हुआ है, अलग अलग राज्यों ने कितना काम किया है दूसरे पार्टियों ने, उसका कम छपता है. ये कम करते हैं और ज्यादा छपता रहता है. तभी तो आप लोगों पर कब्जा न है जी, तब तो उपाय है. और जब एक बार उनसे मुक्ति मिलेगी तो आप सब प्रेस वाले आजाद होइएगा और जो आपको उचित लगेगा वही लिखिएगा और वही बोलिएगा. ये बहुत जरूरी है. अगर प्रेस के लोग कुछ लिखते हैं, कहीं क्या काम हो रहा है, क्या ठीक नहीं हो रहा है, वो जब लिखते हैं तो उसका असर जनता पर कितना पड़ता है. और आजकल देख रहे हैं कोई काम नहीं कर रहे हैं और खाली उनका बड़ाई हो रहा है. आज जो राज्य वाला बेचारा जो काम कर रहा है उसकी चर्चा कम होती है. ఇండియా కూటమి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వివరించారు. కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటైందని, త్వరలోనే సీట్ల సర్దుబాటు విషయాన్ని కూడా నిర్ణయిస్తామని రాహుల్ గాంధీ వివరించారు. మోడీ, అదానీల మధ్య ఉన్న సంబంధాన్ని బట్టబయలు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. में 2 महत्वपूर्ण बातें डिसाइड की गई. पहले के एक कोऑर्डिनेशन कमेटी होगी और दूसरी कि जल्दी से जल्दी जो सीट शेयरिंग का मामला है उसको हम डिस्कस करके उसमें हम रेजोल्यूशन निकाल देंगे. नरेंद्र मोदी और अदानी जी के बीच में जो रिश्ता है उसके बारे में मैंने कल बोला. इंटरनेशनल फाइनेंशियल न्यूज़पेपर्स में आया है कि $1 बिलियन पैसा हिंदुस्तान से गया है, बाहर गया है और वापस आया है
नरेंद्र मोदी जी G20 करा रहे हैं और हिंदुस्तान की इज्जत का मामला है। नरेंद्र मोदी जी को कह देना चाहिए कि वो इंक्वायरी कराएंगे, और अगर वो इंक्वायरी नहीं कराएंगे तो फिर पूरे देश को पता लग जाएगा कि क्यों इंक्वायरी नहीं कराई जा रही है। स्टेज पे जो नेता हैं, जो पार्टीज हैं, वो हिंदुस्तान के 60% लोगों को रिप्रेजेंट करती हैं। ఇండియా కూటమి ముంబైలో సమావేశమైన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడంపై మండిపడ్డారు. మణిపూర్ హింసాకాండ జరుగుతున్న సమయంలో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కరోనా విలయ తాండవం చేసిన సమయంలోనూ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయలేదని గుర్తు చేశారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిన సమయంలోనూ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయని విషయాన్ని ఖర్గే ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. लेकिन आज मोदी सडनली और एक बात की कि बिजनेस एडवाइजरी कमेटी को नहीं पूछे, अपोजिशन लीडर को भी नहीं बुलाए, किसी को बुलाए बगैर वो पार्लियामेंट का डेट देकर स्पेशल सेशन बुला रहे हैं। अरे स्पेशल सेशन मणिपुर जल रहा था तो आपने नहीं बुलाया, कोविड के वक्त नहीं बुलाया, जब अब चाइना अपनी जमीन हड़प कर ले रही है, कब्जा कर लिए है, उसके लिए नहीं बुलाया। लोग तंग और तबाह इसमें ये हमारा नोटबंदी के वक्त परेशान थे, माइग्रेंट वर्कर परेशान, उस वक्त नहीं बुलाया। जब जब मुल्क अपने मुश्किल में रहता उस वक्त उन्होंने कभी नहीं बुलाया। अब क्यों बुलाया मुझे मालूम नहीं, आज का एजेंडा क्या है उनका मालूम नहीं। तो ये देश चलाने की रीत नहीं है, ये आहिस्ता आहिस्ता डिक्टेटरशिप की तरफ जा रहे हैं। और ये ध्यान में रखना चाहिए कि कभी वो मीडिया उनके साथ है, वो एक उनके दिमाग में है, प्रेस मीडिया हो, टीवी हो, ये सारी चीज़ें मेरे पास है, ये उनका कहना है। और हमको कभी कभी ऐसा दिखता भी है, माफ करो क्योंकि मैं ऐसा बोल रहा हूँ समझ के, आप गुस्से में आके हमारे खिलाफ मत लिखो। तो जो कुछ है वस्तु स्थिति, आपको भी मुंह को ताला लगाया, हाथ बंद दिए आपके भी लिखने के, ये सारी चीजें कर रहे हैं और आहिस्ता आहिस्ता डिक्टेटर के तरफ वो जा रहे हैं। तो हम ఏపీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆదాయ పన్ను శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇన్ఫ్రా కంపెనీల సబ్ కాంట్రాక్టుల ద్వారా 118 కోట్ల ముడుపులు తీసుకున్నారనే అభియోగాల కింద చంద్రబాబుకు నోటీసులు జారీ చేసినట్టు ఒక ప్రముఖ జాతీయ దినపత్రిక పేర్కొంది. షోకాజ్ నోటీసులపై చంద్రబాబు అభ్యంతరాలను ఐటీ శాఖ తిరస్కరించినట్టు ఆ దినపత్రిక తన కథనంలో వెల్లడించింది. ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీల సబ్ కాంట్రాక్టుల సంస్థల నుంచి ముడుపులు తీసుకున్నారనేది చంద్రబాబు పైన అభియోగాలున్నాయి. అమరావతి కాంట్రాక్టులైన షాపూర్జీ, పల్లోంచి, ఎల్ఎన్టీ సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా చంద్రబాబుకు 118 కోట్ల ముడుపులు అందాయనేది ఆరోపణగా జాతీయ పత్రిక తన కథనంలో పేర్కొంది. షాపూర్జీ, పల్లోంచి కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీల సమయంలో ఈ విషయాన్ని బట్టబయలు చేసినట్లు చెబుతున్నారు. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా నగదు స్వాహా చేసినట్లు మనోజ్ వాసుదేవ్ ఒప్పుకున్నారని వివరించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆదాయ పన్ను శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇన్ఫ్రా కంపెనీల సబ్ కాంట్రాక్టుల ద్వారా 118 కోట్ల ముడుపులు తీసుకున్న అభియోగాల కింద చంద్రబాబుకు నోటీసులు జారీ చేసినట్టు ఓ ప్రముఖ జాతీయ దినపత్రిక పేర్కొంది. ఈ అంశంపై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. చంద్రబాబు నాయుడు, లోకేష్లను టార్గెట్ చేశారు. అనేక ప్రశ్నలను సంధించారు. వారికి సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. అందులో కొంత ముడుపులు 118,98,13,207 రూపాయలు లంచం డబ్బులు మనోజ్ వాసుదేవ్ పార్థసాని ఎల్ఎన్టీ నుంచి, షాపూర్జీ పల్లంజీ అండ్ కంపెనీ లిమిటెడ్ నుంచి మనోజ్ వాసుదేవ్ పార్థసాని అనేటువంటి ఒక సూట్ కేస్ కంపెనీ, ఒక దొంగ కంపెనీని, డమ్మీ కంపెనీని చంద్రబాబు నాయుడు లంచాలు ఇవ్వటం కోసం కంపెనీని ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు పిఏ పి శ్రీనివాసు అనే అతను ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడుపుతాడు.
ఎప్పుడెప్పుడు ఎక్కడికి రావాలి, ఎక్కడ తీసుకోవాలి, ఏంటి అని చెప్పని ఇవన్నీ ఈ లెక్కలన్నీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేట్ సెక్రటరీగా పనిచేసినటువంటి పి శ్రీనివాస్కి ద్వారా చంద్రబాబు నాయుడు ఇవన్నీ తీసుకున్నట్టుగా హిందుస్థాన్ టైమ్స్ అంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు డిస్క్లోజ్ చేసినట్టుగా హిందుస్థాన్ టైమ్స్లో పెద్ద వార్త ప్రచురితమైంది. ఇది కేవలం ఒక వ్యక్తి ద్వారా వచ్చిన లంచం మాత్రమే. మనోజ్ వాసుదేవ్ పార్థసానే అనేటువంటి ఒక మనిషి ద్వారా వచ్చినటువంటి లంచం మాత్రమే ఇది అని చెప్పి రాస్తూ ఇంకా రాస్తున్నారు. ఏమని రాస్తాడంటే, ఈ మనోజ్ వాసుదేవ్ పార్థసాని అనేవాడు చంద్రబాబుని కలిశానని, మిగతా మొత్తం అంతా కూడా శ్రీనివాసు నువ్వు చూసుకోండి అని చెప్పని, ఎప్పటికప్పుడు నేను లెక్కలు అప్పచెప్పానని కూడా వాడు డిపోజిషన్ ఇచ్చాడని చెప్పని కూడా దీంట్లో రాస్తారు. ఎవరు? ఎంవిపి అంటే మనోజ్ వాసుదేవ్ పార్థసానే అని చెప్పిన అతని వ్యక్తి ఎవరైతే ఎల్ఎన్టీకి కానీ షాపూర్జీ పల్లోంజీకి కానీ ఈ రెండు కంపెనీల నుంచి అమరావతిలో కట్టినటువంటి కాంట్రాక్టులకు ఇవ్వాల్సినటువంటి కాంట్రాక్టుల ద్వారా ఇవ్వాల్సినటువంటి అంటే తమ పొందినటువంటి లబ్ధికి లంచం ఇచ్చేటువంటి లంచం ఇతని ద్వారా అప్పచెప్పినట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ ఇవ్వటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కౌలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. రైతు భరోసా నిధులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బటన్ నొక్కి రైతుల ఖాతాలో వర్చువల్ గా నగదు జమ చేశారు. కౌలు రైతులతో పాటు దేవాదాయ భూమి సాగుదారులకు కూడా ఆర్థిక సాయం అందజేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ స్కీమ్ కింద మొత్తం 1,46,324 మందికి లబ్ధి చేకూరినట్టయింది. ఒక్కొక్కరికి 7,500 చొప్పున ఆర్థిక సాయం అందించారు. మొత్తం లబ్ధిదారుల ఖాతాలో 109.74 కోట్ల రూపాయలు బటన్ నొక్కి జమ చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు సాగు చేసుకుంటా ఉన్న ఈ తొలి విడత రైతు భరోసా సొమ్మును 7,500 రూపాయలు చొప్పున ఇస్తా ఉన్న తొలి విడత సొమ్మును పెట్టుబడి సాయంగా ఈరోజు అందిస్తా ఉన్నాం. ఇలా ఈ మేరకు ఈరోజు 1,46,324 మంది కౌలు రైతులు ఎవరికైతే సిసిఆర్సి కార్డ్స్ కూడా ఇచ్చి ఎవరైతే ఆయా గ్రామాలలో ఆయా సచివాలయాల పరిధిలో ఆయా ఆర్బీకేల పరిధిలో ఎవరైతే వ్యవసాయం చేసుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా తోడుగా అండగా నిలబడుతూ ఈరోజు మొదటి విడత కింద పెట్టుబడి సాయం కింద 7,500 రూపాయల సహాయాన్ని ఈ 109 కోట్ల రూపాయలను ఇప్పుడు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేస్తూ ఉన్నాం. ఈ రకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు అందరికీ కూడా పెట్టుబడి సహాయంగా ఈ డబ్బు వాళ్లకు ఉపయోగపడే కార్యక్రమం జరుగుతుంది. ఇలా ఈ 50 నెలల్లోనే ఈ కౌలు రైతులైతేనేమి దాదాపుగా 5,28,000 మంది కౌలు రైతులకు సహాయం చేయగలిగాం. అదే రకంగా 3,99,000 మంది ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు అంటే అటవీ భూములు సాగు చేసుకునే గిరిజనులు దాదాపుగా 9,22,000 మంది ఇలాంటి వారికి అందరికీ కూడా మంచి జరిగిస్తూ 1,122 కోట్ల రూపాయలు ఈ 50 నెలల కాలంలో వాళ్లకు నేరుగా ఇచ్చి వాళ్లకు పెట్టుబడి సహాయంగా కరెక్ట్గా వాళ్ళ పంట వేసుకునేదానికి కరెక్ట్గా వాళ్ళకు ఉపయోగపడే విధంగా పెట్టుబడి సహాయంగా మంచి చేయగలిగాం. 2019 మనందరి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈ 50 నెలల కాలంలోనే అంటే ఈ 4 ఏళ్ల కాలంలోనే అక్షరాల ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అనే ఈ ఒకే ఒక్క కార్యక్రమం ద్వారా మాత్రమే అక్షరాల 52,50,000 మంది రైతులకు మంచి జరిగిస్తూ దాదాపుగా 31,000 కోట్ల రూపాయలను నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి జమ చేయగలిగాము అని కూడా సవినయంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. సూర్యుడిపై ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలైంది. రేపు ఉదయం 11:50 శ్రీహరికోటలోని షార్ నుంచి ఆదిత్య L1 మిషన్ ను ఇస్రో ప్రయోగించనుంది.
PSLV-C 57 ఈ రాకెట్ను నింగిలోకి తీసుకెళ్లనుంది. ఆదిత్య L1 మిషన్ను ప్రయోగించి సూర్యుడి రహస్యాలను ఛేదించనున్నారు. ఈ మిషన్ ప్రయోగానికి ఇప్పటికే కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఈ మిషన్ ప్రయోగించనున్న నేపథ్యంలో ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి ఆదిత్య L1 మిషన్ను ఇస్రో ప్రయోగించనుంది. PSLV-C 57 ఈ రాకెట్ను నింగిలోకి తీసుకెళ్లనుంది. ఆదిత్య L1లో 7 పెలోడ్స్ ఉన్నాయి. ఈ పెలోడ్స్ సూర్యుడి గురించి రహస్యాలను, అంతరిక్షానికి చెందిన పలు కీలక అంశాలను కనుగొంటాయి. Getting ready for the launch. Completed the rehearsal for the launch. Tomorrow we have to start the countdown. What's going on in the way? How hopeful you are about it? Because we are exploring moon now. This going to explore the sun now. What are your expectations? So we are just getting ready for the launch. The rocket and satellite is ready. We completed the rehearsal for the launch. So tomorrow we have to start the countdown for day after tomorrow launch. How was any updates, sir? This is the update. So after launch we will see further. So Chandrayaan-3 is successfully launched and world is Chandrayaan-3 updates we are regularly posting in our website and other social media. So you are getting to know most of that. So there is nothing more I need to add now. Everything is working fine. So we are waiting for the day to end now until almost science data is coming through very well. Everything is working very healthy. And we are hopeful that by the end of the 14 days, our mission will be successful. ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదిత్య శాటిలైట్ను PSLV రాకెట్ ప్రయోగానికి ముందు నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కౌంట్డౌన్ ప్రారంభమైన ఈ ఉపగ్రహం ద్వారా సూర్యుడిపై పరిశోధనలు సాగించనున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ఇస్రో డైరెక్టర్లు అమిత్ కుమార్ పాత్ర, డాక్టర్ మోహన్ ఉన్నారు. Madam, please come. పక్క రామని చెప్పు. బ్యాగ్ అటు ముందుకు పెట్టు. మేడం బ్యాగ్ అటు ముందుకు పెట్టుకోండి, పర్లేదు. మేడం ఇటు వచ్చాను మేడం స్ట్రైట్గా. టూ మినిట్స్ అయితే పెట్టి వచ్చేస్తాను కాబట్టి కొత్త వచ్చేసి విధానం బయలుదేరేస్తాం మిమ్మల్ని బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్య తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. విద్యాశాఖ ద్వారా కేవలం 5,000 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామని ప్రకటించడం అన్యాయమని కృష్ణయ్య అన్నారు. దాదాపుగా 25,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 5,000 పోస్టులు భర్తీ చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయనడేలా ఎంపీలను, ఎమ్మెల్యేలను వారి నియోజకవర్గాల్లో తిరగకుండా చేస్తామని హెచ్చరించారు. పిల్లలను ఈరోజు సైన్స్, మ్యాథ్స్ బాగా పిల్లలకు చిన్నప్పుడే బోధ వస్తే వాళ్ళందరూ గొప్ప గొప్పలు అవుతారు. మేమందరం ప్రభుత్వ పాఠశాలలో చదివినాం. ఆ రోజుల్లోనే 70 దశకంలో అన్ని సబ్జెక్టులకు టీచర్లు ఉంటాయి. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్. అందుకే మేమందరం స్టేట్ ఫస్ట్ వచ్చినాం, యూనివర్సిటీ ఫస్ట్ వచ్చినాం, గోల్డ్ మెడల్స్ వచ్చినాయి, ర్యాంకులు వచ్చినాయి. ర్యాంకులలో కూడా ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చాం. అట్లా స్టాండర్డ్ పాఠశాల స్థాయిలో మంచి స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇస్తే జీవితాంతం వాళ్ళు బాగుపడతారు. పిల్లలు మానవ వనరులను అభివృద్ధి చేస్తున్నాం అనేది ఆలోచించాలి. మంచి సైంటిస్టులను, మంచి డాక్టర్లను, మంచి సార్లు లేకుండా వీళ్ళని స్కూళ్ళను గాలికి వదిలిపెడితే వాళ్ళంతా బయటకు వచ్చి రౌడీగాల లేక తయారవుతారు. సెల్ ఫోన్లు చూసుకుంటారా, అన్ని అవి ఇవి అడ్డమైన పిక్చర్లు చూసుకొని పిల్లలంతా పాడైపోతారు. మా పిల్లలు పాడు కావాలన్నా, మీ పిల్లలు మంచిగా చదువుకొని సైంటిస్టులు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఐఏఎస్లు అవుతారు. మా SC ST BC పిల్లలందరూ చదువుకోకుండా రౌడీగాలు కావాలన్నా. ఇదే నా ప్రభుత్వ నీతి. మర్యాదగా చెప్తున్నాం. కేసులు 1,00,000 కేసులు పెట్టుకుంటే ఏం కాదు. ఏం పెట్టుకుంటారు? ఎన్ని రోజులు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కేసులు పెడితే జైలు కూడా సరిపోతుంది.
మేము ఏమడుగుతున్నాం, మాకు ఉద్యోగాలు అయితే లాఠీ చార్జ్ చేస్తారు, మళ్ళీ పైగా కేసులు పెడతారా? పోలీస్ ఆఫీసర్ ఎంబడెంబడి తల్లి కొట్టిండు. డీసీపీ ర్యాంకు, ఏసీపీ ర్యాంకులు కూడా పిల్లలను లాఠీ చార్జ్ చేశారు. ఏంటిది ఇది? ఇంత దుర్మార్గం చేసి మళ్ళీ ఈరోజు కేసులు పెడతారా? పెట్టుకో, ఎన్ని కేసులు పెడతారు? 20,000 మంది వచ్చారు. 20,000 మంది మీద కేసు పెట్టాలి. 30 మంది మీద కాదు, 20,000 మంది. పెద్దపల్లి జిల్లా మంథని అంబేద్కర్ చౌరస్తాలో దళిత బంధు లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. దళిత బంధు లబ్ధిదారులంతా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే అని ముద్ర వేయడం సరికాదని మండిపడ్డారు. మంథని నియోజకవర్గంలో 2వ విడత దళిత బంధు ప్రక్రియ ప్రారంభం కాగా అందులోని 2వ విడత లబ్ధిదారుల ప్రొసీడింగ్ కాపీలపై కొందరు కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని లబ్ధిదారులు తప్పుపడుతున్నారు. వారిపై మండిపడుతున్నారు. 2వ విడత ప్రొసీడింగ్ కాపీలో వచ్చిన దళిత బంధు లబ్ధిదారుల పేర్లను ఎవరు అడ్డుకున్నా ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. 2వ విడత దళిత బంధులో మంథని నియోజకవర్గానికి సంబంధించి కొంతమంది పేద దళితులు ఎవరైతే ఉంటారో వారి యొక్క పేరు అనేది 2వ దశలో రావడం జరిగింది. ఈ 2వ దశలో దళితుల పేర్లు వచ్చినందుకు కొంతమంది దళిత నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కుట్రపూరితమైనటువంటి వేషాలు వేస్తూ ఉన్నారు. ఈ రోజున అర్హులైనటువంటి దళితులకు దళిత బంధు అర్హులుగా గుర్తిస్తే వాళ్ళందరూ బీఆర్ఎస్ నాయకులు అని చెప్పి ముద్ర వేస్తూ ఉన్నారు. ముద్ర వేయడం ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజున బీఆర్ఎస్ నాయకులకే దళిత బంధు ఇచ్చిందని అనడం వాళ్లకు ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతా ఉన్నాం. బీఆర్ఎస్ కోసం కష్టపడ్డా కూడా వాళ్ళందరూ దళితులే కదా, దళిత బంధు తీసుకునే అర్హత దళితులకు లేకపోతే మరెవరికి ఉంటుందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి 2వ విడతలో విచ్చేసినటువంటి దళిత బంధు అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరూ తప్పకుండా వారికి ఏ రకమైన ఆటంకం కలిగించినా కూడా, దళిత బంధుకు ఎలాంటి ఆటంకం కలిగించినా కూడా కాంగ్రెస్ నాయకులను తప్పకుండా అడ్డుకుంటాం. కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మంథని నియోజకవర్గంలో దళిత ఓట్ల కోసం ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ తప్పకుండా మెడలు పట్టి గెంటేటువంటి పరిస్థితి వస్తుంది. దళిత బంధువుగా దళితులుగా మేము దళిత బంధు తీసుకోవడానికి నిరుపేదలుగా మేము అర్హులమని తెలియజేస్తా ఉన్నాం. ఈ దళిత బంధులో భాగంగా ఎవరు అడ్డొచ్చినా కూడా సహించేది లేదని, దళితుల ఓట్లతోనే వాళ్లకు సమాధానం చెప్తామని ఈ సమావేశం తరఫున తెలియజేస్తా ఉన్నాం. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అభివృద్ధి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. సనత్ నగర్ డివిజన్ ను ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దినట్లు తెలిపారు. పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు తెలిపారు. స్థానిక సనత్ నగర్ లో ఉన్న నెహ్రూ పార్కును సందర్శించి మంత్రి తలసాని త్వరలోని నెహ్రూ విగ్రహాన్ని పార్కులో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తారని తెలిపారు. కొన్ని కార్యక్రమాలు ఈ రోజు ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. దాంతో పాటు నెహ్రూ పార్క్ అనేది ఒక అద్భుతమైనటువంటి పార్క్. దీంట్లో వాళ్ళ ఆఫీస్ కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చాం. అయితే పార్కులో కూడా కొన్ని చిన్న చిన్న అంశాలు ఉన్నాయి. సీసీ కెమెరాస్ కానివ్వండి, ఎందుకంటే ఈ ప్రాంతంలో కొన్ని కుక్కలు అక్కడ పోయి ఆ మ్యాట్ గీట్ అదంతా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. దీంతో పాటు కొంత లైటింగ్ అడిగినారు. రెండోది ఇది పేరే నెహ్రూ పార్క్. మరి రాబో రోజుల్లో నెహ్రూ గారిది ఒక స్టాచ్యూ కూడా ఇక్కడ పెడదామనేటువంటి ఆలోచన ఉంది. అది కూడా చేపిస్తాం. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిరంతరంగా వాళ్ళ కార్యక్రమాలను ఇనిషియేట్ చేయడం, అది ఎంత పెద్ద పని అయినా కానీ చేసుకుంటూ పోతాం. మీరు చూసారు, మొన్న అశోక్ కాలనీలో స్కూల్కు విజిట్ చేసినాం. ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు పాపం ఆ పిల్లలకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. దానికి కూడా 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించినాం. 4th నాడు అది మన సబితా ఇంద్రారెడ్డి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఫౌండేషన్ ఇస్తారు. కాబట్టి ఇట్లా నిరంతరంగా మనం వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఏదున్నా కానీ అటెండ్. బోధన్ ఎమ్మెల్యే షకీల్ హాట్ కమెంట్స్ చేశారు. ఇతర పార్టీలకు ఓటు వేసి ఓటును వృధా చేయవద్దని కోరారు. తన మీద కోపం ఉంటే కేసీఆర్ ను చూసైనా ఓటు వేయండి ప్రజలను కోరారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు మీ పిల్లల భవిష్యత్తు కోసం తప్పకుండా కేసీఆర్ మళ్లీ గెలవాలని షకీల్ అన్నారు. క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీసీ బంధు చెక్కులు 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం సందర్భంగా షకీల్ ఈ వ్యాఖ్యలు చేశారు. షకీల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. నా మీద కోపం ఉండొచ్చు, కొంతమందికి ఎమ్మెల్యే మీద కోపం ఉన్నది, మేము వెయ్యం ఓటు, అట్లా మీరు ఓటు వృధా చేయకండి. ఎమ్మెల్యే మీద కోపం ఉంటే కనీసం కేసీఆర్కి అయితే వేయండి. ఒక మాట చెప్తా ఉన్నా, ఎమ్మెల్యేని జమించి కేసీఆర్కి ఓటు వేయండి. ఎందుకు వేయండి అని అడుగుతా ఉన్నా. మీకు ఎందుకు వేయాలంటే చెప్తా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు, మీ యొక్క గ్రామ అభివృద్ధి కొరకు, మీ యొక్క పిల్లల భవిష్యత్తు కొరకు మనకు తప్పకుండా కేసీఆర్ రావాలి. మనకు కేసీఆర్ మీద దుష్టకన్ను పెట్టి తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ పథకాలు ఈ బీజేపీ కాంగ్రెస్ రాష్ట్రాల్లో, పరిపాలిత రాష్ట్రాల్లో
వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి ఈ రోజు కేసీఆర్ గారిని ఖతం చేయాలనే ఉద్దేశంతో ఒక దుష్ట కన్ను పెట్టేసి ఈరోజు చూస్తా ఉన్నారు. అంటే మనం పెన్షన్లు ఇవ్వద్దు, మనం 24 గంటలు ఉచిత కరెంట్ ఇవ్వద్దు, రైతు పెట్టుబడి ఇవ్వద్దు, ఇస్తే వాళ్ళు కూడా ఇయ్యాల, దద్దమ్మలు కూడా ఇయ్యలేరు. కేసీఆర్ లాంటి పైలవాన్ కావాలా ఇయ్యాలంటే, అందరు కేసీఆర్ గారు భారతదేశంలో. తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వంకు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. అక్రమ సంపాదన కేసు పునర్విచారణను సుమోటోగా స్వీకరించింది. ఈ కేసు నుంచి పన్నీర్ సెల్వంకు విముక్తి కల్పించిన దిగువ కోర్టుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దిగువ కోర్టుల తీర్పుపై 12 ఏళ్లు గడిచిన పునర్విచారణ జరిపేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ ఉత్తర్వులకు అనుగుణంగానే పన్నీర్ సెల్వం కేసుపై పునర్విచారణ జరుపుతామని జస్టిస్ ఆనంద్ తెలిపారు. మలయాళ టీవీ సినీ నటి అపర్ణ నాయర్ నిన్న రాత్రి పొద్దుపోయాక తిరువనంతపురంలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. 33 ఏళ్ల అపర్ణ పలు సీరియళ్లతో పాటు కొన్ని సినిమాల్లో నటించారు. ఆమెకు భర్త, 2 కుమార్తెలు ఉన్నారు. నిన్న సాయంత్రం 7:30 సీలింగ్కి వేలాడుతున్న అపర్ణను చూసిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వారు పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది ఇవాల్టి న్యూస్ 360. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.